ఇప్పుడు మీరు డెమాలిష్ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు కనీసం అట్లీస్ట్ టైం ఇవ్వాలి కదా. ఒక టైం ఇస్తే మేము దాన్ని తగ్గట్టు, ఇప్పుడు దాని మీద ఇంటి మీద ఉన్న ఆ వుడ్ వర్క్ అంతా కూడా నాశనం అయిపోయింది, ఆ డబ్బులు పెట్టిన పెట్టుబడి అంతా పోయింది, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా లాస్ అయిపోయింది. ఇప్పుడు టైం ఇచ్చుంటే మేము కూడా దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యేవాళ్ళం, లేదంటే కోర్టు స్టే ఆర్డర్ తెచ్చుకునే వాళ్ళం. అంటే మాకు ఏ దారి లేకుండా చేశారు. అధికారులు వచ్చి మీతో మాట్లాడలేదా? ఇలా ముందుగా 5 to 6 ఫ్యామిలీస్, అందుకని వాళ్ళకి ఈజీ అయిపోయింది ప్రాసెస్. ఒక 20 మంది 30 మంది ఉండుంటే కొంచెం ఎజిటేషన్ అయ్యిండేది. సో వాళ్ళు 5-6 మందికి ప్రభుత్వం పట్టించుకుంటారు. మా ఇండివిజువల్ సమస్య అయిపోయింది. నోటీస్ ఏం లేదు, ఏం ఇవ్వలేదు. ఇప్పుడు 30 years బ్యాక్ మామూలుగా రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ఉన్నాం, ట్యాక్స్ అన్నీ కడతా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళేం సర్వే నెంబర్ లేదు అని చెప్పి తీసుకొస్తాం. రైల్వే ల్యాండ్ అని చెప్పి ఎంక్రోచ్మెంట్ అని చెప్పి చేస్తున్నారు. కాంపన్సేషన్ కింద మీకు వేరే ప్లేస్ లో ఇల్లు ఇస్తా అంటున్నారు, అది ఎక్కడ ఇస్తారు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు వెళ్ళి అప్లై చేసుకోండి, కమిషనర్ గారే చూడాలి, మీరు రిక్వెస్ట్ చేసుకోండి అంటారు. ఇప్పటి వరకు మీరు ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఏం చెప్పలేదు.